నగదు మోసం కేసులో ఈడీ అరెస్ట్ చేస్తే ఆ చేసినటువంటి సెంధిల్‌ని వెంటనే మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి బెయిల్ రాగానే మంత్రివర్గంలో తీసుకున్న మహానుభావుడు స్టాలిన్. తన మంత్రివర్గంలో ఉన్నోళ్ళల్లో 3 వంతుల మంది వెధవలే ఉన్నారు. దేశాన్ని దోచుకు తినే దరిద్రులే ఉన్నారు. కానీ స్టాలిన్ తను గొప్పోడి కింద ప్రొజెక్ట్ చేసుకోవడానికి వేరే వేరే వివాదాలు తీసుకొస్తుంటాడు. ఇప్పుడు ఆ మంత్రిని స్టాలిన్ తీయకపోతే సుప్రీంకోర్టే ఆ మంత్రి చేత రాజీనామా చేయించే ఒక రకమైనటువంటి అది న్యాయ వ్యవస్థకు సంబంధం లేని వ్యవహారం. కానీ న్యాయ వ్యవస్థ ఆ రూట్లో అడుగు వేస్తుంది. మంత్రి పదవా లేక బెయిల్ కావాలని తమిళనాడు మంత్రి సెంధిల్ బాలాజీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నగదు మోసం కేసులో 2023 జూన్లో ఈడీ అరెస్టు చేసిన సెంధిల్ బాలాజీ గత ఏడాది సెప్టెంబర్లో బెయిల్పై బయటకు వచ్చారు. మరుసటి రోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సెంధిల్ బాలాజీకి మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ని బుధవారం జస్టిస్ అభయ్ ఓక్, జస్టిస్ మణిహిల్తో కూడిన ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది. సెంధిల్ బాలాజీ సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నిస్తున్నట్టు ఈడీ తరపు న్యాయవాది వాదించారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారని భయం ఉంటే కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సెంధిల్ బాలాజీ తరపు న్యాయవాది కోరారు. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సమయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి అనుమతి ఇవ్వలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. మంత్రిగా లేకపోవడంతోనే ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు పరిశీలించామని అన్నారు. సెంధిల్ బాలాజీకి బెయిల్ కావాలా లేదా మంత్రి పదవి కావాలని సోమవారం నాటికి తెలియజేయాలని గొడవిచ్చి విచారణ వాయిదా వేశారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తాడనుకుంటా.